మహిళా శక్తి మైవాయిస్ సంఘ ఆధ్వర్యంలో తోమ్కుంట మున్సిపాలిటీ హకింపేటలో ముగ్గుల పోటీలు మహిళా శక్తి మైవాయిస్ సంఘం అధ్యక్షులు హైమారెడ్డి నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమకొండ మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ క్యాండిడేట్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, సికింద్రాబాద్ బీజేపీ నియోజకవర్గ క్యాండిడేట్ సారంగపాణి పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు। 1వ బహుమతి శిల్ప, 2వ బహుమతి కోమలి, 3వ బహుమతి మహేశ్వరికి అందజేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల నాగభూషణం, మహిళా శక్తి మైవాయిస్ సంస్థ శ్రీదేవి, రాణి, సింహం, మున్సిపాలిటీ సిబ్బంది, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు। చూసుకుంటాడని ఆశిస్తూ ఈ ముగ్గుల పోటీలను విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను। మరి మహిళా శక్తి మైవాయిస్ సంఘం ఒక స్వచ్ఛంద సేవా అండగా నిలబడుతూ మహిళలు మరి కుట్టు మిషన్లు, కుట్టు అల్లికలు, అన్ని రకాల కూడా మహిళలకి అభివృద్ధి అనేది మేము మా మహిళా శక్తి మైవాయిస్ సంఘం తరఫున చేస్తూ వస్తున్నాము। మరి ఈనాడు మహిళలు ఏ రంగంలో కూడా తీసిపోరు, ప్రతి రంగంలో మహిళలు పురుషులతో సమానంగా ధీటుగా ఉంటాము అని ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ లో అందరూ కూడా స్పందించి అక్క మీరు పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది, అన్ని ఏరియాలలో ముగ్గుల పోటీలు పెడుతున్నారు, మన ఏరియాలో ఇంకా పెట్టట్లేదని మేము ఎదురు చూస్తున్నాము అనేసి చాలా మంది మహిళలు కూడా అన్నటువంటి పరిస్థితి। మరి నేను పెడుతున్నాను మీరందరూ రావాలమ్మా అంటే మేము సిద్ధమే అని ముందుకొచ్చినటువంటి మహిళా మనందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈనాడు రెడ్డి అన్న గారు వచ్చారమ్మా, బీజేపీ, మరియు సుదర్శన్ రెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక్కడ మన భారతీయ జనతా పార్టీ తరఫున మేడ్చల్ నియోజకవర్గానికి నిలబడ్డారు। మరియు బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ సికింద్రాబాద్ సారంగపాణి అన్న గారు, నాగభూషణం అన్న గారు, మరియు మా మహిళా శక్తి మైవాయిస్ సంఘం మరి ఉన్నటువంటి మెంబర్స్ మేమందరము కూడా మీకోసం ఈనాడు ఈ వేదిక అండ్ ఈ ముగ్గుల పోటీలను ఉంచడం జరిగింది। మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై। వాతావరణం క్రియేట్ చేసినందుకు హైమారెడ్డి గారికి మరొకసారి నేను మీకు అభినందన తెలియజేస్తూ, మీ ఇలాంటి కార్యక్రమాలు అంటే మీ సంఘం తరఫున ప్రతి ఒక్కరిని తట్టి లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఇలాంటి కార్యక్రమాలు అంటే మహిళలకే కాకుండా ప్రతి ఒక్కరికి సమాజంలో సేవ చేసే కార్యక్రమాలు కానీ ఇంక ఇతర కార్యక్రమాలు నిరంతరం చేసే విధంగా చేస్తున్నారు, ఇంకా కూడా ముందు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। ఈ కార్యక్రమంలో పాల్పంచు మీ అందరూ పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా అభినందనలు। ఎందుకంటే గెలిచిన వాళ్ళు, గెలవని వాళ్ళు అంటే గెలవకపోయినా పెద్దగా ఏం లేదు, అంటే నెక్స్ట్ టైం మనం గెలుస్తామనే నమ్మకంతో మీరు ప్రతిసారి ప్రతి పోటీ కార్యక్రమాల్లో ముగ్గుల పోటీలనే కాదు, చదువు విషయంలో ఇంక ఇతర పోటీల విషయంలో మీరు నిరంతరం పోటీ పడుతూ మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి। అంటే ఎవరికి మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంతమందికి మీరు ఇళ్లనే ఉండేది, బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని పరిచయం చేసే కార్యక్రమం హైమారెడ్డి గారు తీసుకున్నారు। ఇంకా మహిళల కోసం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటారు। పెద్దలు సురేష్ రెడ్డి గారు ఇక పిలవగానే కార్యక్రమానికి రావడం మేము అందరం మీకు సహకరిస్తాం అన్ని విధాలుగా। బీజేపీ పార్టీ కూడా కేంద్రంలో మళ్ళా బీజేపీ పార్టీ తరఫు నుంచి మరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసిన సోదరులు సారంగపాణి గారికి, నాగభూషణం గారికి, అదేవిధంగా వేదికపై కూర్చుని అదేవిధంగా పత్రికా సోదరులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మరి ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము అనుకోలే సోదరిమణి తప్పకుండా మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, మీరు రావాలి, ఎందుకంటే ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం టైం ఇవ్వాలని చెప్పేసి, అంటే తప్పకుండా నేను కూడా శామీర్పేట మరి హకీంపేట రావాలని చెప్పేసి కూడా అనుకొని రావడం జరిగింది। వీడికి వచ్చిన తర్వాత మీరు ముగ్గుల పోటీలో దాదాపు 58 ముగ్గుల పోటీలు వేశారు, బాగున్నాయి। అక్కడికి వెళ్ళి ఆ సందులో అక్కడ దాకా వెళ్ళి కూడా మొత్తం అన్ని చూసుకుంటూ వచ్చాం। మరి ఒక 3 సెలెక్ట్ కూడా చేసి ఇవ్వడం కూడా జరిగింది, అది మనకి లాస్ట్లో చెప్పడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। మనందరికీ కూడా తెలుసు హిందూ సాంప్రదాయం ప్రకారం మనం అన్ని కూడా ఏ పండుగలు వదిలిపెట్టకుండా అన్ని పండుగలు చేసుకుంటాం। కొత్త సంవత్సరం నెక్స్ట్ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్న గారికి రాణి గారిని ఇప్పించారు, రాణి గారు మహిళా శక్తి మంచిది। నెక్స్ట్ సంతోషం సారంగపాణి అన్న గారికి శ్రీదేవి గారిని ఇవ్వవలసిందిగా మనం శ్రీదేవి అటే నాన్న
అక్కడికి వెళ్ళి అన్నకి అటు సైడ్ అక్క పక్కన ఉన్న చూడు ఇటు నుంచి వెళ్ళాను ముందు నుంచి వెళ్ళి అక్క దిగి చిన్నగా దిగా సారంగపాని అన్న గారు నెక్స్ట్ ఆకుల నాగభూషణం అన్న గారికి హైమారెడ్డి గారిని ఇవ్వవలసింది ధన్యవాదాలు. నెక్స్ట్ మీడియా మిత్రులకు మా చాడా సురేష్ రెడ్డి అన్న గారి చేతిలో ఇప్పిద్దామని అనుకుంటున్నాం. దయచేసి మీడియా మిత్రులు కూడా వచ్చి తలా ఒక గిఫ్ట్ తీసుకుంటే మాకు సంతోషంగా ఉంటుంది. మాకు 2016 నుంచి ఈ మీడియా మిత్రులు అందరూ సపోర్ట్ చేస్తున్నారన్న సురేష్ అన్న ఎన్జిఓకి 2016 నుంచి వీలే ఉన్నారు మా ఎంట. దయచేసి రావాలి అన్న. ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీ చాడా సురేష్ రెడ్డి గారు ఎక్స్ ఎంపీ వారు మాట్లాడతారు. మాట్లాడి తర్వాత